హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయింది. ఎంతమంది చూశారు? ఆ మూవీ గురించి మాట్లాడుకునే ముందు నిజానికి 90s కిడ్స్ టైంలో స్పైడర్ మ్యాన్ అంటే మనకు గుర్తొచ్చే ఒకే ఒక పేరు వచ్చేసి టోబీ మెగ్వైర్. సో ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందంటే అసలు 2002లో ఫస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయింది. సో ఆయన ఇన్నోసెంట్ యాక్టింగ్ తోటి అసలు జనాల్ని మెస్పరైజ్ చేసేవాడు. సో ఆయనకి ఏంటంటే ఇటు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే, ఎట్ ఎ టైం ఒక సూపర్ హీరోగా సో ప్రపంచాన్ని కాపాడాలన్న ఒక థాట్ ఉంటుండే. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అప్పుడు ఆయన యాక్టింగ్ చేసిన మూవీస్ వచ్చేసి అసలు ఎక్సలెంట్ అనిపిస్తుండే. మొత్తము స్పైడర్ మ్యాన్ 1, 2, 3 మూడు మూవీస్లో కూడా టోబీ మెగ్వైర్ కూడా హీరోగా ఉంటుండే. సో ఆ మూవీస్ కూడా ఎక్సలెంట్ ఉంటుండే అసలు. సో క్యారెక్టర్స్ పరంగా కూడా చాలా బెటర్గా ఉంటుండే. సో విలన్స్ విషయానికి వచ్చినా కూడా సో మనకు డాక్టర్ ఆక్టోపస్ అని, శాండ్ మ్యాన్ అని, వెనమ్ అని, సో డిఫరెంట్ విలన్స్. ఆ విలన్స్లో కూడా స్పైడర్ మ్యాన్కు కొత్త ఛాలెంజెస్ ఉంటుండే. సో అంత ఈజీగా ఏ బ్యాటిల్ కూడా స్పైడర్ మ్యాన్ గెలవకపోతుండే. సో ఆల్మోస్ట్ ఓడినంత పని అవుతుండే, తర్వాత ఫైనల్లో గెలుస్తుండే. సో మూవీస్ ఒక్కొక్కటి ఎక్సలెంట్ అనిపిస్తుండే. సో అందరినీ అసలు హుక్ చేసి పడేస్తుండే మూవీస్ అది. సో ఆ రోజుల్లో ఆ మూవీస్ని చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన యాక్టింగ్ కూడా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. సో అంత బెటర్గా ఉంటుండే మూవీస్. తర్వాత స్పైడర్ మ్యాన్ 3 తర్వాత స్పైడర్ మ్యాన్ 4 కూడా ప్లాన్ చేయడం జరిగింది. కాకపోతే ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళలేదు. క్రియేటివ్ డిఫరెన్సెస్, ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల ఆ మూవీ అనేది అక్కడికే ఆగిపోయింది. సో అప్పుడే కొత్త స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అవతరించడం జరిగింది. ఆ క్యారెక్టరే మనకు ఆండ్రూ గార్ఫీల్డ్. సో ఈ మూవీ వచ్చేసి 2012లో మనకు కొత్త పర్సన్ తోటి మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అని. సో ఆ మూవీతో తర్వాత ఆ మూవీ కూడా నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ 2 కూడా వచ్చింది, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2. దాని తర్వాత అది కూడా ముందు జరగలేదు, ఇక అది కూడా అక్కడనే అయిపోయింది ఇక. సో ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ మూవీస్ వస్తాయో రావో అనుకున్న టైంలో నెక్స్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. సో మార్వెల్ స్పైడర్ మ్యాన్ని అనౌన్స్ చేస్తున్నట్టు. సో యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ మార్వెల్ కామిక్ది, కానీ స్పైడర్ మ్యాన్ మూవీ రైట్స్ మొత్తం కూడా సోనీ పిక్చర్స్ దగ్గర ఉంటుంది. సో అందువల్ల స్పైడర్ మ్యాన్ మూవీస్ బై సోనీకి పెద్ద కంట్రోల్ ఉంటుంది. అదే సమయంలో మార్వెల్ స్టూడియోస్ కూడా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి బిల్డ్ చేయడం జరిగింది. ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా, థార్ అని అలా బిల్డ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా సో మార్వెల్ వాళ్ళు ఏం ఆలోచించారు, స్పైడర్ మ్యాన్ కూడా వాళ్ళ క్యారెక్టర్లోకి తీసుకొద్దామని ఆలోచించారు. సో దీని కారణంగా సోనీ పిక్చర్స్ అండ్ మార్వెల్ వాళ్ళు ఇద్దరు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మార్వెల్ స్టూడియోస్ పార్ట్నర్షిప్ తోటి, సోనీ అండ్ మార్వెల్ స్టూడియోస్ పార్ట్నర్షిప్ తోటి సో మొట్టమొదటిసారిగా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని మళ్ళీ రీబిల్డ్ చేశారు. సో అందులో స్పైడర్ మ్యాన్ యాక్ట్ చేసిన హీరో వచ్చేసి టామ్ హోల్డన్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్టర్ కూడా తనే. సో హోల్లాండ్ ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్గా యాక్ట్ చేసిన మూవీ వచ్చేసి మనకు కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సినిమాలో కనిపిస్తాడు. ఆ తర్వాత సో ఓన్గా స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయింది వచ్చేసి ద స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ నుంచి స్పైడర్ మ్యాన్ సిరీస్ అనేది మార్వెల్ నుంచి రావడం జరుగుతుంది. సో రీసెంట్గా కూడా స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు, మూవీ అయితే బాగానే ఉన్నది. సో ఈ అన్ని విషయాల్లో చూసుకుంటే ఈ ముగ్గురు క్యారెక్టర్స్లలో ఎవరు మీకు బెస్ట్గా నచ్చారు, ఎవరి క్యారెక్టర్ బెటర్గా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. నా విషయానికి వస్తే టోబీ మెగ్వైర్ అయితే అసలు ఎక్సలెంట్ అనిపిస్తుండే అప్పట్లో. ఆయన అప్పుడున్న మూవీ క్యారెక్టర్స్ కూడా బెటర్గా ఉంటుండే, విలన్స్ కూడా చాలా టైట్గా ఉంటుండే. సో ఎంగేజ్గా ఉంటుండే స్టోరీ మొత్తం. ఇప్పుడు వచ్చేసి కొంచెం నార్మల్గా అనిపిస్తుంది, అప్పుడు మాత్రం అసలు ఎక్సలెంట్ అనిపిస్తుండే స్టోరీస్ విషయానికి వస్తే. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. సో మా దృష్టిలో అంటే స్పైడర్ మ్యాన్ అంటే అతనే. సో ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి మాత్రము సో టామ్ హోల్లాండ్ కూడా బెటర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సో ఇది స్పైడర్ మ్యాన్ గురించి అయితే. సో స్పైడర్ మ్యాన్ సినిమా గురించి వచ్చేస్తే సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. సినిమా విషయంలో అయితే బెటర్ అయినా ఉన్నది. సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు.